ఎండలు దంచుతూ ఉన్నాయి. టెంపరేచర్ 45 డిగ్రీలు దాటుతున్నది. నేను నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఆర్మూరు నియోజకవర్గంలో ఉన్నాను నేను ప్రస్తుతం. సో ఆర్మూరు కూడా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా హోరాహోరీ పోటీ కనిపిస్తా ఉన్నది. సో ఎవరికి వాళ్ళుగా మేమే గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేను ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి గారి క్యాంపెయిన్లో ఉన్నాను. నేను ఆయన ఒక ఫంక్షన్ హాల్లో వివిధ గ్రామాల ప్రజల సమక్షంలో ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నా ముందు జీవన్ రెడ్డితో పాటుగా వినయ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. లాస్ట్ టైం ఆయన ఇక్కడ కంటెస్ట్ చేశారు. సో నమస్తే అండి ఇద్దరికి. ముందుగా జీవన్ రెడ్డి గారు, మీరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కాంగ్రెస్ తరఫున ఓడిపోయారు, మళ్ళీ పోటీ చేస్తున్నారు. గెలవడానికా ఓడిపోవడానికా? ప్రజాస్వామ్యం సహజం కదనే గెలవడం ఓడటం అనేది. ఓకే, కానీ నా అనుభవం ఏదైతుందో, నేను ఎప్పుడెప్పుడైతే ఓటమిని చవి చూడటం జరిగిందో, నెక్స్ట్ ఫార్వర్డ్ ఎలక్షన్ అయితే గెలిచి వచ్చింది. 94 election I lost. Immediately in 1990s I got by-election. I won with 54,000 majority out of 1,10,000 votes polled. Similarly in 18 election I lost. 19 council elections I got opportunity to contest. I got elected this first count. Again this I am getting opportunity for parliament. అంటే నాకు ఇది అంటారు కదా, వాట్ యు కాల్, అట్లా కాదు, ఓడిపోతానికి వెళ్తామని చెప్పి అనుకుంటారు కదా. ఓడిన 10 సార్లు నెగ్గడం అనేది నాకు రాసి పెట్టు. మీరు ఒక సెంటిమెంట్ లాగా భావిస్తారు. సారీ సెంటిమెంట్ సారీ, అదే సెంటిమెంట్, అది కలిసి వస్తుంది సెంటిమెంట్. అన్ని సార్లు ఓడిపోయిన తర్వాత పోటీ చేస్తే గెలిచారు. ఎప్పుడు ఓడిపోయినా గెలిచి వచ్చింది, ఎప్పుడు ఓడిపోయినా గెలిచి వచ్చిన. 85 election I lost, 89 గెలిచింది నేను. 94 ఓడిపోయినా, 96 by election I got, I won with 54,000. 18 election I lost, 19 I won with in first phase, first count. కానీ అప్పుడు కొంచెం యూత్ కొంచెం గట్టిగా బలంగా ఉండేది కదా. ఇప్పుడు కొంచెం ఏజ్. రెడ్డి గారు ఉన్నారు, ఆయన రాజకీయం ఆయనదే కదా, మీ రాజకీయం మీదే కదా. ఇట్స్ ఓన్లీ 5 years. ఓకే, ఇట్స్ ఓన్లీ 5 years గ్యాప్. అప్పటికిప్పటికి ఎంత 5 సంవత్సరాలు కదనే. ఓకే, ఏజ్ అనేది విత్ స్పిరిట్ ఇట్ విల్ కమ్. స్పిరిట్ well నేనైతే ఉదయం ఐఎమ్ స్టార్టింగ్ మై క్యాంపెయిన్ బై 7 o'clock. ఓకే, till 10 o'clock ఐఎమ్ ఆన్ ది జాబ్. సో ఇంత ఎండ కొడుతున్నది కదా, ఇబ్బంది అనిపిస్తలేదా? సహజమే కదండి. అందరిలాగానే తిరుగుతున్నారా, లేకపోతే మీకు ఏమైనా రెస్ట్ ఎక్కువ అవసరం? అసలు మధ్యాహ్నం పడుకోవడం నా జీవితంలో అలవాట్లేదు. ఓకే, మధ్యాహ్నం పడుకోవటము రెస్ట్ అనేది నా జీవితంలో అలవాట్లేదు అంటున్నా. యు లీవ్ ఆఫ్ ది ఎలక్షన్ క్యాంపెయిన్ ఇన్ రొటీన్ కోర్స్ ఆఫ్ ఐ నెవర్, నేను ఆఫీస్ వదిలిపెట్టి బెడ్రూమ్ పీరియడ్ పోయింది లేదు. ఓకే, ఇప్పుడు గెలుస్తున్నారా? ఎంత మెజారిటీతో గెలుస్తున్నారు? లెట్ us see. ఫైట్ చాలా టఫ్ గా ఉందా? ఎట్లా కనిపిస్తుంది మీకు? బికాజ్ ఇట్స్ ఏ టఫ్ సీట్. ఓకే, డెఫినెట్లీ ఇట్స్ ఏ టఫ్ సీట్. ఓకే, నేను ఊరికే ఏదో నల్లేరి మీద నడక అని చెప్పని అనడానికి వీల్లేదు కదా. వెన్ ఆఫ్టర్ ఇట్ ఆల్సో ఐ నోయింగ్ ఫుల్లీ వెల్ ఇట్స్ ఏ టఫ్ సీట్. ఐ ఆఫ్టర్ ఇట్. కానీ ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత కనబడే పరిస్థితి చూస్తుంటే, అసలు బీజేపీ అభ్యర్థి అరవింద్కు ఓటు వేయడానికి ఒక కారణం కూడా కనబడటం లేదు. ఐదర్ బై ఏ పొలిటికల్ పార్టీ ఆర్ బై వే ఆఫ్ క్యాండిడేట్. ఏ రకంగా చూసి నేను కాంగ్రెస్ ఆలోచన విధానానికి ధీటుగా భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఎక్కడ కూడా సరితూ కూడా లేదు. అభ్యర్థితో పట్ల కూడా సిమిలర్లీ నో వేర్ ఈజ్ మ్యాచ్. టఫ్ ఎట్లా అవుతుంది? ఇక్కడ ఏదైతుందో ఆరంభంకి వెళ్ళి ఏదైతే ఇక్కడ ఒక ఆ విధమైన నానుడి పడిపోయింది. బేసికల్లీ అర్లియర్ దిస్ సీట్ వాజ్ విత్ బీజేపీ. సిట్టింగ్ కాబట్టి ఏదైతుందో బీజేపీ అనేది బలంగా ఉంటుంది అని భావిస్తారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఫీల్డ్ మీద టోటలీ సీనియర్ డిఫరెంట్ గా కనబడుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళకు ఉన్న బీజేపీకి ఉన్న ప్రధానమైన గెలిచే సీట్లలో నిజామాబాద్ ఒకటి అంటున్నారు కదా. ఎందుకు? వాళ్ళు గతంలో సిట్టింగ్ స్థానం కాబట్టి. ఓకే, ఎవరైనా సిట్టింగ్ స్థానాన్ని గెలుస్తారో చెప్పని భావిస్తారు. కానీ ఈక్వల్లీ ఏదైతుందో డిసడ్వాంటేజ్ కూడా, యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఏదైతుందో సిట్టింగ్ మీదనే ఎక్కువ ఉంటుంది టు ఎనీబడి. ఓకే, నువ్వు ఎన్నికల్లో గెలవడానికి 3 ఉంటాయి సార్. ఒకటి సింపతి, రెండోది యాంటీ ఇన్కంబెన్సీ, మూడోది ఎఫిషియన్సీ. సింపతి ఆల్వేస్ టేక్స్ ఫస్ట్ ప్లేస్, యాంటీ ఇన్కంబెన్సీ టేక్స్ సెకండ్ ప్లేస్, ఎఫిషియన్సీ టేక్స్ థర్డ్ ప్లేస్. సో ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ కంటే ఎక్కువగా మోదీ వేవ్, రామాలయము, పసుపు బోర్డు, ఈ అంశాలన్నీ తెర మీదకి తీసుకొచ్చి మోడీకి యాంటీ ఇన్కంబెన్సీ ఉంది.
మోడీకి యాంటీ ఇన్కంబెన్స్. ఏ విధంగా కేసీఆర్కి యాంటీ ఇన్కంబెన్స్ ఉండేనో మోడీకి యాంటీ ఇన్కంబెన్స్. ఇప్పుడు 2 సార్లు అధికారానికి వచ్చిందన్న. 10 సంవత్సరాలు 2 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారు. 10 సంవత్సరాలు గడిచింది. బేసిక్ ఏదైతుందో ఈ దేశంలో నిరుద్యోగ యువత ప్రధానం, ఈ దేశ భవిష్యత్తు అని చెప్పంటున్నా. నవభారత నిర్మాణం లోపల ప్రధాన పాత్ర యువకులు. ఆ యువకుల వల్ల వాళ్ళకు ఉపాధి లేక నిరాశ నిస్పృహతో కృంగిపోతుందని చెప్పంటున్నాను. ఆ యువత వల్ల మోడీని ఓడగొట్టడానికి ఏదైతుందో కంకణ కట్టుకుంటాం. ఇలా పెద్ద నోట్ల రద్దు. బిఫోర్ ఇట్ వాట్ హి సెడ్, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు వేస్తానడే. 2014లో ఆయన ఇచ్చిన స్లోగన్. డిమానిటైజేషన్ తెర మీద పట్టుకొచ్చింది. డిమానిటైజేషన్ ఎవరికి రద్దు చేసింది? మళ్ళీ ఇదే వాట్ యు కాల్ విదేశాల్లో నల్లధనం ఎవరైతే కూడగట్టుకున్నారో వాళ్ళ నల్లధనంతో తెల్లగా మార్చుకున్నారు. అంటే ఇవాళ మోడీ ఆలోచన విధానం ఎంతవరకు పెట్టుబడిదారులకు ఉపయోగపడుతుంది తప్ప సామాన్య ప్రజానికానికి ఉపయోగపడతలేదు. వాళ్ళు ఇది సింపుల్ థింగ్ అన్నా. వాళ్ళు ఇదే అదానీ అంబానీ ఎన్పిఏ నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ అనే నెపంతో ఏదైతుందో లక్షల కోట్ల వాళ్ళు మాఫీ చేసిందా. రైతులు రుణమాఫీ చేయడం సాధ్యం కాదు అంటాడు. నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ అని చెప్పి ఎన్పి అకౌంట్ అని చెప్పని ఇవన్నీ అంశాల బేస్ చేసుకుని ఎలక్షన్ జరుగుతున్నదా ఇవాళ? పసుబోర్డు అంశం ఇంపాక్ట్ పసుబోర్డు ఇంపాక్ట్ నెగటివ్ ఉంది ఆయనకు. ఆయన 5 రోజుల్లో పసుబోర్డు తెస్తా అని చెప్పానంటే 5 సంవత్సరాలు గడిచింది. ఆయన ఎట్లా బాండ్ రాసిచ్చిండో ఒక ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేయబడ్డది. ఆ ప్రభుత్వ ఉత్తర్వు ఎట్టున్నది, వేర్ దే ఆర్ గోయింగ్ టు లొకేట్ ఇట్, నో స్పెసిఫికేషన్. By what time they are going to establish it, there is no specification. అదే ఉత్తర్వులో ఏదైతుందో we are going to locate it at Nandipet or somewhere else in Nizamabad or else Ahmedabad or at Ahmedabad. ఎక్కడ లేదు అంటే ఏంటి? ఈ అంశాన్ని దాటవేయడానికి ప్రజానికి మరొకసారి మభ్య పెట్టడానికి జారీ చేయబడి ఉత్తర్వు కనబడుతుంది. అసలు ప్రపంచ చరిత్రలోనే ఏనాడు అంత రేటు పలకలేదు, ఈసారి ఆ ధర పలికింది. అది మా వల్లే పలికిందని క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఒకటి రఘు గారు, వీళ్ళ పసుపు ధర పలకడానికి వేరియస్ రీజన్స్. పసుపు సాగు విస్తృత తగ్గిపోయింది. సాగు విస్తృత తగ్గడంతో దిగుబడి తగ్గిపోయింది. అసలు పసుపు అనేది ఏదైతుందో కొరత ఏర్పడ్డది. ఇప్పుడు మనకి సరుకు కొరత ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా రేట్ జంప్ అవుతుంది. ఇలా రేటు జంప్ కావడానికి ఏంటి? ఇవాళ పసుపు దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గడం వినియోగం అనేది అయితే కొనసాగుతుంది కదా. వినియోగం కొనసాగుతుంది, దిగుబడి తగ్గింది. ఆటోమేటిక్ ఏదైతే ప్రైస్ బూస్టప్ అవుతుంది. ప్రయత్నం ఏం లేదా? సాగు విస్తరణ తగ్గితే వాళ్ళ ప్రయత్నమా? ఎక్స్పోర్ట్స్ పెంచడం అని అంటున్నారు కదా. ఎక్స్పోర్ట్ పెరిగితే ధర పెరుగుద్దా? ఆయన ఎక్స్పోర్ట్ పెరిగింది లేదు, దిగుబడి అరికట్టింది లేదు. ఎక్స్పోర్ట్ పెరిగింది లేదు. ఎక్స్పోర్ట్ పెరిగితే ఏమవుతుంది? ఎక్స్పోర్ట్ పెరిగింది లేదు, దిగుబడి లేదు, ఏది లేదు, ఏది లేదు. ఓకే, సో ఎంత మెజారిటీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? రాగండి దయచేసి. ఇప్పుడు అంటే ఇప్పుడు కనబడేటువంటి యొక్క అపియరెన్స్, ఓటర్ భావనలు చూస్తుంటే ఇట్ మే గో టు 2 lakh. ఓకే, ఇట్ మే గో టు 2 lakh. 2 లక్షలతో గెలుస్తాను అనుకుంటున్నారు. సో మీరు మొత్తం పాకిస్తాన్ అనుకూల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, హిందువులకు వ్యతిరేక స్టేట్మెంట్ ఇస్తున్నారు జీవన్ రెడ్డి సిఏఏ మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు పాకిస్తాన్ ఎవరు? అరవింద్ మిమ్మల్ని అడుగుతున్నారు. 1971లో మన దాయాది దేశం పాకిస్తాన్ లో యుద్ధం చేసి పాకిస్తాన్ మెడల్ వంచింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ అని చెప్పి అంటున్నా. ఇలా పాకిస్తాన్ ఏదైతుందో రెక్కలు విరిచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా. బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి ఏదైతుందో జీవిత కాలంలో పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నెత్తి చూసేటువంటి అవకాశం లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా. కానీ ఇదే మోడీ గారు ఏం చేసిందో పిలువని పేరంటాం. బిన్ బులాయ్ మెహమాన్ 2015లో ఏదైతుందో పిలువని పేరంటానికి నవాజ్ షరీఫ్ దగ్గర పోయి ఏదైతుందో షీర్ కుర్మా తినచ్చినడు ఎవరు? నవాజ్ షరీఫ్, నరేంద్ర మోడీ. కాంగ్రెస్ పార్టీ శత్రుదేశం. ఇక్కడ ఏదైతుందో ముస్లింల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా ఇక్కడ ప్రసంగాలు. ఎందుకు? హిందూ మనోభావాలను ఆకట్టుకోవాలని చెప్పని. అక్కడ ఏదైతుందో పాకిస్తాన్తో గల్లెం మిలాయించేది మోడీ.
పాకిస్తాన్ గలం మిలాంచేది ఎవరు? మీరు ఒపీనియనే చెప్పలేకపోతున్నారట, కామన్ సివిల్ కోడ్ మీద ఒపీనియన్ చెప్పలేకపోతున్నారు. జీవన్ రెడ్డి వైఖరి చెప్పు ఫస్ట్ అని అంటున్నారు కదా. కామన్ సివిల్ కోడ్ మీద ఒపీనియన్ ఎవరు చెప్తారు? అసలు అరవింద్కి ఏదైనా అభిప్రాయం ఉంటుందండి? మోడీ గారికి అభిప్రాయం ఉంటుంది, అరవింద్కి అభిప్రాయం ఉంటుంది. ఓకే, వీళ్ళ మోడీ గారికి అమిత్ షాకి ఏదైతుందో కామన్ సివిల్ కోడ్ మీద ఏ అభిప్రాయం ఉంటే ఈయనకి అభిప్రాయం ఉంటుంది. సిమిలర్ టు జీవన్ రెడ్డి ఆల్సో. వీళ్ళ మల్లికార్జున ఖర్గే గారికి ఏ అభిప్రాయం ఉంటే జీవన్ రెడ్డికి అభిప్రాయం ఉంటుంది. వీళ్ళ దీంతో స్థానిక పరిస్థితుల మీద చెప్పేది కాదు కదా. కామన్ సివిల్ కోడే కానీ ఎన్ఏ కానీ ఇవన్నీ ఎవరు రూపొందిస్తారు? జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ రూపొందిస్తాయి. భారతీయ జనతా పార్టీకి ఎవరు రూపొందిస్తుండ్రో? అరవింద్ రూపొందిస్తుండా? ఇది ఒపీనియన్ ఆఫ్ ది అరవింద్, ఇట్ ఇస్ ఒపీనియన్ ఆఫ్ ది నరేంద్ర మోడీ, ఇట్ ఇస్ ఒపీనియన్ ఆఫ్ ది అమిత్ షా. వాట్ ఈస్ ఒపీనియన్ వి విల్ హ్యావ్? ఇట్ విల్ బి ఒపీనియన్ ఆఫ్ ది రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే. ఈ అంశాలు ఏమైనా మీకు నెగటివ్ గా మారే అవకాశం ఉందా? నో, లేదా? నో. ఓట్ పోలరైజ్ అయితే మీకేమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా? అసలు ఓటు పోలరైజ్ ఎందుకు వస్తుందన్నా? హిందూ అనేవాడు నేను హిందూనా? నేను హిందూ. మన నిజామాబాద్ శోభాయాత్ర జరిగింది, అందరం పాల్గొన్నాం. ఓకే, అందరం పాల్గొన్నాం. వీళ్ళ ఒక్కసారి రఘు గారు మీరు జగిత్యాల విజిట్ చేయండి. జగిత్యాల కోదండ రామాలయం అని చెప్పి ఒక పెద్ద పవిత్రమైన దేవాలయం ఉందన్న. వీళ్ళ 2020 ఆడ కొంత అది దురాక్రమణకు గురైంది. ఓకే, కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఏదైతుందో కబ్జాదారులు క్రియేట్ చేసుకున్నారు. అరవింద్ గారు మెంబర్ పార్లమెంట్, మున్సిపల్ చైర్పర్సన్ బీజేపీ, ఎమ్మెల్యే గారు సంజయ్ గారు. నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఇంటర్వ్యూడ్, నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ ట్రైడ్ టు స్టాప్ ఇట్. ఓన్లీ ఇట్స్ ఐ హూ గాట్ ఇట్ స్టాప్. నేను ఏదైతుందో కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి, ఎస్పీ గారి దృష్టి తీసుకెళ్ళి ఈ ఎంక్రోచ్మెంట్ నిలువరింపి చేసి నేను జై శ్రీరామ్ జై హనుమాన్ జెండా పార్టీని నేను అని చెప్పట. ఇట్ వాజ్ 2020. ఓకే, ఇవాళ కాదు. ఎక్కడ పోయిండే అరవింద్? జగిత్యాల పార్ట్ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కోదండ రామాలయానికి చెందినటువంటి ఒక స్థలం కబ్జా కోళ్ళు ప్రయత్నం చేస్తుంటే నువ్వు ఎక్కడ పోయినవే? నీ పార్టీ ఎక్కడ పోయింది? నీ పార్టీ ఎక్కడ పోయింది అంటూ నేను ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి రాముడు గుర్తుకొస్తాడు. శ్రీరామచంద్ర ప్రభు అనే ప్రభు ఏదైతుందో అందరి హృదయాలు ఉన్నాయా? శ్రీరామచంద్ర బాబు ప్రభు తండ్రి మాట జమదాటే ఒక పుత్రుడు అని చెప్పటం, అన్నదమ్ముల అనుబంధం వీళ్ళ శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పట్టు, వీళ్ళ ఏకపత్ని వ్రతుడు శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పట్టు. ప్రజాస్వామ్య పాలనకి ఏదైతుందో వీళ్ళ శ్రీరామచంద్ర పాలన మనకు ఆదర్శం అని చెప్పంటున్నాం. ప్రజాభిప్రాయాన్ని గౌరవించింది శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నాం. వీళ్ళకున్నదా? దేవుడు అందరి వాడు. ఇప్పుడు ఏ ఎజెండాతో మీరు ముందుకు వెళ్తున్నారు? మీకు అనుకూలంగా ఏ అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రజల మధ్యకి? మేము అభివృద్ధి, రైతు సమస్యలు, మహిళా సంక్షేమం, వీళ్ళ స్థానికంగా ఉపాధి లభించకేది గల్ఫ్ కార్మికులు వీళ్ళ విదేశాలలో అక్కడ అకాల మరణానికి గురవుతున్నారు. ఉదాహరణకు వాళ్ళ భార్య పిల్లల కష్టాలు ఎదుర్కొంటుండ్రు. కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి దేశం పోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ఏది ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిన్నటి వరకు ఏదైనా ₹1 సాయం చేయాలి కదనే. మొత్తం ఆ గల్ఫ్కి మొత్తం కారణం మీరే. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిన 10 సంవత్సరాలు రాజ్యం ఉన్నవే, 10 సంవత్సరాలు రాజ్యంలో ఉన్నావు. నువ్వు కొత్త ఎన్నిక పోటీ చేస్తలేవు. యూ కేమ్ ఇన్ టు పవర్ ఇన్ 2014. ఇదే గల్ఫ్ కార్మికులు రఘు గారు 15 లక్షల మంది ఉంటాయి తెలంగాణకి వెళ్ళడం. దాదాపు ఒక్కొక్క కార్మికుడు ₹10,000 గట్ట స్వదేశాన్ని పంపిస్తే 15 లక్షల నుండి 10,000 1,500 కోట్లు. సంవత్సరానికి ఎంత అవుతాయి? 18,000 కోట్లు. 18,000 కోట్లు ఇంటూ 10. ఓకే, అంటే రఫ్లీ అబౌట్ 2 lakh crore. అంటే వాళ్ళు 2 లక్షల కోట్లు విదేశీ మార్గ ద్రవ్యాన్ని మన దేశాన్ని భారతదేశం సమకూరుస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ₹1 సాయం చేసినావే. అదే బంగ్లాదేశ్ ఎక్కడైతే విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూరుస్తున్నారో ఆ కుటుంబాలను, ఆ సమాజాన్ని ఆదుకోవడానికి వరకు 2.5% వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తున్నాయి. నీ భారతదేశం నువ్వు ఏం చేసినా మోడీ గారు? ₹1 సాయం. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఏనేది ఇస్తుందో మీకు తెలుసు. నీ శాస్త్ర మండలి సభ్యుడి కానీ అలాంటి శాస్త్ర సభ సభ్యుడి కానీ నాకు ఎప్పుడు అవకాశం లభించినా గల్ఫ్ కార్మికుల సమస్యల పట్ల ఏదైతే ప్రభుత్వాన్ని స్పందింపజేసింది. ఇవాళ ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది.
రేవంత్ రెడ్డి గారితో ఏదైతుందో స్పందింపచేసి నేను ఇమీడియట్గా ఏదైతుందో గల్ఫ్ లో మృతి చెందిన కుటుంబాలు అకాల మంది గురవుతున్న కుటుంబాలు ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేపిస్తున్నాం. గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు అని చెప్పి అంటూ నేను ఆ పిల్లలకు ఉచిత విద్యా సదుపాయం ఇప్పుడు గుర్తొచ్చిందా అని అడుగుతున్నారు. 10 ఏళ్ళే ఆయన కొట్టాడబట్టి 10 ఏళ్ళే అరవింద్ గారు 5 ఏళ్ళే పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు. వాళ్ళ రాజ్యం ఉన్నది దేశంలా, వాళ్ళ రాజ్యం ఉంది దేశంలా, బాధ్యత ఆయన మీద ఉన్నది. నేను ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యుడిని అయి ఉండే ఏదైతుందో కేంద్రాన్ని పై ఒత్తిడి తెచ్చే విధంగా, రాష్ట్రపై ఒత్తిడి తెచ్చే విధంగా నా బాండ్ నేను వినిపించిన చెప్పి. ఏం చేస్తారు ఒకవేళ ఎంపీ అయితే పార్లమెంట్కి వెళ్ళి మీరు నిజామాబాద్ నియోజకవర్గానికి? నేను ఏదైతుందో పార్లమెంట్ సభ్యుడు చేయగలిగే చెప్తానే నిజామాబాద్ టౌన్ స్మార్ట్ సిటీ చేపిస్తా. నిజామాబాద్ పట్టణం ఏదైతుందో స్మార్ట్ సిటీకి ఎంపీ కాగలిగినట్టయితే, స్మార్ట్ సిటీ పేటెంటే మాదంటున్నారు కదా, మరి ఎందుకు చేయలేదు? ఆయన చేస్తారట. ఇప్పుడు ఎన్నడూ 5 ఏళ్ళు చేసిండు రాజ్యం, 5 ఏళ్ళు చేసిండు. ఇవాళ జీవన్ రెడ్డి అవసరం లేవనైతే గుర్తుకొస్తుంది. కరీంనగర్ మనకంటే తక్కువ జనాభా, తక్కువ వైశాల్యం, తక్కువ ఆదాయం. కరీంనగర్ ఏదైతే స్మార్ట్ సిటీ ఎంపిక అవుతుంది, నిజామాబాద్ కాదు. ఇది ఎవరి వైఫల్యం? నేను చెప్తున్నాను. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. ఇక్కడికి ప్రతిపాదింప చేయబడటమే కాదు, రేపు పార్లమెంట్ సభ్యుడికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మీకు రాబోయే సంవత్సర కాలంలో ఏదైతుందో నిజామాబాద్ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేపించడం నా బాధ్యత. నెంబర్ 1 రైల్వే లైన్ ఆర్మూర్ టు ఏదైతుందో మీకు ఆదిలాబాద్ వరకు ఈ లైన్ ఏర్పాటు కాగలిగినట్టయితే మీరు ఢిల్లీ లైన్ అయితే లింక్ ఏర్పడుతుంది, ఢిల్లీ లైన్ లింక్ ఏర్పడుతుంది. బోధన్ టు బీదర్ లైన్ చేయలేకపోయినా ఆయనకు ఆలోచన లేదు. కనీసం చిన్న విషయం చెప్తాన్నా, కరీంనగర్ వరకు ఏదైతుందో తిరుపతి రైలు వస్తుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభుకు ప్రతిరూపం వెంకటేశ్వర స్వామి కలియుగంలో. తిరుపతి వరకు వచ్చే రైలు ఏదైతుందో నిజామాబాద్ వరకు పొడిగించినట్టయితే మా జగిత్యాల వాస్తవులకు తిరుపతి దేవస్థానం సందర్శించి ఆ దేవుని సందర్శించే అవకాశం వస్తుంది. కోరుట్ల, మెట్పల్లి, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా పోవచ్చు. ఈ చిన్న విషయాన్ని గుర్తులేదా? జగిత్యాల జిల్లా కేంద్రమై 8 సంవత్సరాలు అవుతుందా? పాస్పోర్ట్ కార్యాలయం, నేను జగిత్యాల పాస్పోర్ట్ కార్యాలయం చేస్తా అని చెప్పి అంటూ నేను ముంబై రైల్ కరీంనగర్ పోతుంది, నిజామాబాద్ ఎక్స్టెన్షన్ వచ్చింది, జగిత్యాల స్టాప్ లేదు, నేను స్టాప్ పెట్టిస్తా. మీకు ఎన్ని చెప్పంటామని చెప్పంటున్నా. ఒక పార్లమెంట్ చేయాలంటే ఈజీ మెథడ్ ఏంటంటే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది. మా పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను మోడీతో ఈజీగా చేయిస్తా అంటున్నాడు. ఆయన అనుకుంటుండు మీరు వచ్చే అవకాశం పని చేయాలని ముందు బేసిక్ గా సంకల్పం ఉండాలి. ప్రభుత్వం అనేది ఒక అంశం, డెఫినెట్లీ ప్రభుత్వ తోడ్పాటు ఉంటుంది. గత 5 సంవత్సరాలు ఆయన ప్రభుత్వ తోడ్పాటు ఉండి కూడా స్మార్ట్ సిటీ ఎంపిక చేపించలేకపోయిండు. తిరుపతి రైలు ఏదైతుందో నిజామాబాద్ పొడిగించలేకపోయిండు. ఆర్మూర్ ఆదిలాబాద్ లైన్ ఏదైతుందో దీన్ని ఏదైతే నిర్మాణం చేపట్టబడలేకపోయిండు. బోధన్ బీదర్ లైన్ ఏదైతే నిర్మాణం చేపట్టబడలేకపోయిండు. మీకు ఎన్ని చెప్పంటారో చెప్పంటాను నేను. సో ఏదేమైనా మనం ఫక్త్ పొలిటికల్ గానే మాట్లాడాలి, ఎందుకంటే ఈక్వేషన్ అట్లనే కనిపిస్తున్నది. ఓట్ పోలరైజేషన్ అనేది ఎక్కువగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉన్నది. సో నేనేమంటున్నా, కేసీఆర్ కూడా ఎంటర్ అయ్యిండు. మెజారిటీ మైనార్టీ ఓట్లు కూడా చాలా కీలకంగా నిజామాబాద్ నియోజకవర్గంలో పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఓట్ స్ప్లిట్టింగ్ అన్నది ఏమన్నా అవకాశం? నేను అంటున్నానే, నేను గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ గెలవబోయేది మెజారిటీ ఓట్. హిందూ ఓట్ 50% నేను తీసుకుంటున్నా. మీకే పడతాయా? 50%. ఓకే. Rest minority vote majority. That's why I said 2 lakh. I'm a Hindu. Okay. నా అంత భక్తుడు ఆయన నానే. నా ఇంటికి నువ్వు వచ్చిన కదా, నా ఇంటికి వచ్చిన నువ్వు, నీకేం కొత్త కాదు కదా. ఆయన ఎన్నడు హిందూ అయిండు? 2019 ఫిబ్రవరి. What was he? Son of D. Srinivas. From where he was brought up, Congress party. ఆయన ఎన్నడూ బీజేపీలో కలిసిండు, ఎన్నడూ హిందూ అయిండు. ఇలా బీజేపీలో కలిసిన హిందూ అని భావించినట్టయితే, నేను హిందూ అని ఎందుకు పదం వాడుతున్నానంటే ఆయన దృష్టి లోపల బీజేపీలో కలిసిన హిందూ అని చెప్పి ఆయన భావించినట్టయితే ఆయన హిందూ ఎప్పుడైండు? హిందూ కావడానికి ఏదైతుందో బీజేపీలో కలవాల్సిన అవసరం లేదు. సమాజంలో ఉన్నటువంటి ప్రతి హిందువే, ఏ రాజకీయ పార్టీకి అసోసియేట్ అయినా కానీ. అట్లయితే అరవింద్ అనేవారు ఏదైతుందో భారతీయ జనతా పార్టీ కలిసి 2019 ఫిబ్రవరి 5 సంవత్సరాలు ఆయన హిందూ అయి. బిఫోర్ దట్
బిఫోర్ దట్ వాట్ వాజ్ హీ అని వాళ్ళు ఏదో క్లెయిమ్ చేసుకుంటే కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. అది ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, ఆయన డిఎన్ఏ అయింది, ఆయన డిఎన్ఏ అయింది కాంగ్రెస్ పార్టీ. అంటే అప్పుడు కాంగ్రెస్ ఉంది కదా, మరి అందులో అందరూ దాంట్లోంచి వచ్చిన అదే ఆయన సంగతి చెప్తున్నాను, ఆయన సంగతి చెప్తున్నాను, ఆయన సంగతి చెప్తున్నాను అంటున్నాను. ఎవరు చెప్తలేను నేను, ఆయన సంగతి చెప్తున్నాను. వీళ్ళు మాట్లాడాలంటే వీళ్ళ బండి సంజయ్ గారు ఉన్నారా, ఇది బార్న్ హిందూ, బార్న్ విశ్వ హిందూ పరిషత్, బార్న్ విశ్వ హిందూ పరిషత్. నేను పొలిటికల్ కౌంటర్ చేస్తా, ఆయన పొలిటికల్ కౌంటర్ చేస్తా, బట్ ఆన్ దిస్ కౌంట్ ఐ కెనాట్ కౌంటర్ హిమ్. బట్ అరవింద్ ఐ కెన్ కౌంటర్ హిమ్ ఆన్ దిస్ కౌంటర్. మీరు చాలా తెలివిగా బండిని కౌంటర్ చేస్తూ అరవింద్ ద్వారా ఈ ఓట్లు లాగాలని చూస్తున్నారా ఏంది? నాకు ఎవరు, నా ఓటు నాకున్నదే. నేను రైతు బిడ్డను, నేను రైతు బిడ్డను. రైతు అనే వాడికి ఏదో సమస్య తెలుసు నాకు. రైతుకు అండగా నిలబోయేది నేనేం చెప్పంటున్నా. ఇలా జగిత్యాల మామిడి మార్కెట్ ఏర్పాటు చేయించిన, మొత్తం ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మామిడి మార్కెట్ విక్రయ కేంద్రం జగిత్యాల ఏర్పాటు చేయించిన, జగిత్యాల వ్యవసాయ కళాశాల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయించిన, కోర్టులో పెద్ద రత్నాకరావు గారితో ఏదైతుందో పశు వైద్య కళాశాల ఏర్పాటు చేయించింది నేను. దిస్ ఈజ్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ టెల్లింగ్. ఓకే, అబౌట్ అగ్రికల్చర్ అండ్ టెల్లింగ్. జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేయించిన. నీకు మొత్తం నిజామాబాద్ సాంకేతిక విద్యా కళాశాల లేదు, మొత్తం నిజామాబాద్ ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల లేదు, మొత్తం నిజామాబాద్ వ్యవసాయ కళాశాల లేదు. మొత్తం 7 నియోజకవర్గాల్లో మీరు 2 గెలిచారు అనుకుంటున్నాను అనుకోవడం. ఒకటి బేసిక్ రెండే గెలిచిన ఒకటి రవి గారు, ఒక ఎన్నికకు ఒక ఎన్నికకు పోల్చుకున్నారు. అదే మనం పోల్చుకున్నట్టయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలమేమి ఉండే, 2019 ఇట్లా గెలిచి వచ్చాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వాట్ వాజ్ ది పొజిషన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ? మీరు ఆనాడు ఎందుకు గెలవలే? ఎవరు? నేను అదే అంటూ ఓటుకు ఓటు డిఫరెంట్ ఉంటుంది అంటున్నాను, ఓటుకు ఓటు డిఫరెంట్ ఉంటుంది అని చెప్పి అంటున్నాను. 2019లో మీరు ఎందుకు గెలవలేకపోయినా? ఓటుకు ఓటు డిఫరెంట్ ఉంటుంది అని చెప్పి అంటున్నా, ఓటుకు ఓటు డిఫరెంట్ ఉంటుంది అని చెప్పట్టు, అందుకే చెప్తున్నాను. మోదీ వేవ్ ఉంది, ఇప్పుడు మోదీ వేవ్ లేదని. ఇట్స్ నాట్ మోడీ, ఇట్స్ నాట్ మోడీ. ఆడ కవిత గారిని ఓడించాలనే ఒక భావనతో ఎక్కడ రైతాంగాన్ని ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఐక్యం చేయడంతో కవిత గారిని ఓడించాలని చెప్పంటే మధు యాషి గారు కూడా గతంలో పార్లమెంట్ సభ్యుడు ఉండే. ఇది కొత్త ముఖం అని చెప్పని అరవింద్ కోటేశ్వర్, కొత్త ముఖం అని చెప్పారు. కొత్త ముఖం వినయ్ గారు ఉన్నారు ఉదాహరణకు. ఇక్కడ జీవన్ రెడ్డిని కూడా కొట్టాలి, నేను కాదు జీవన్ రెడ్డి అంటే, ఇక్కడ ఇంకోటి ఉన్నాడు జీవన్ రెడ్డి, మరి ఆయనతో పీడాదాన్ని అనుకుంటున్నాయి, అది పెద్ద చిక్కచ్చి పడ్డది. జీవన్ రెడ్డి అంటే ఆయన అనుకుంటారా? అదే మీరు అదే అంటున్నాను. వినయ్ రెడ్డి పాత్రుడు, ప్రజాక్షేత్రంలో 10 ఏళ్ళకి వెళ్ళి ఉన్నాడు. కొత్త ముఖం రాకేష్ రెడ్డి వచ్చిండు, మొత్తం జీవన్ రెడ్డి ఓడగొట్టారంటే రాకేష్ రెడ్డి చెప్పిన మొత్తం అంతా వాళ్ళు సరిపోయింది. బాబు మావాడు బలైపోయాడు, మావాడు బలైపోయాడు. సిమిలర్లీ అరవింద్ కొత్తోడు కాడా అని చెప్పని అటు మొగ్గి మావాడు బలైపోయాడు మధ్యాస్కి. ఇవాళ నేను కొత్తోడు, పార్లమెంట్ నేను కొత్తోడు. ఆయన కొత్తోడు కదా, ఆయనకంటే మీరు ఇంకా పాతోళ్ళు కదా. కాదు నాయన, పార్లమెంట్ నేను కొత్తోడు, నేను చెప్పేది పార్లమెంట్ కొత్తోడి. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. లెట్ us see. ఏంటి ఎట్లా ఉంది? ఆర్మూర్లో అయినా అవకాశం ఉందా? ఆర్మూర్లో మెజారిటీ ఇస్తారా? మెజారిటీ కంపల్సరీ 10,000 ప్లస్ మెజారిటీ ఇస్తారు. ఓకే, 10,000 ప్లస్ ఇస్తారు. ఎట్లా సాధ్యమైంది అనుకుంటున్నారు మీరు? ఆల్మోస్ట్ 30-40 వేల ఓట్లతో ఓడిపోయినట్టున్నారు కదా. 29,000తో ఓడిపోయినాం. దాని తర్వాత ప్రజలు గ్రహించారు రాకేష్ రెడ్డి ఏంది అనేది. ఫెయిల్యూర్ ఎమ్మెల్యే 119లో ఫెయిల్యూర్ ఎమ్మెల్యే ఎవరంటే రాకేష్ రెడ్డి. ఎవరు పోయినా కానీ కార్యకర్తలు పోయినా రాకూరు అని చెప్పేస్తున్నారు. ఎవరికైతే ఎలక్షన్ టైంలో కొన్నాడో వాళ్ళందరికీ పేషెంట్ నీది అయిపోయిన తర్వాత ఈసారి నువ్వు వెళ్ళిపో రాకు అని చెప్పేస్తుంది. ఇక ఎవరన్నా సమస్యల మీద కాలనీ వాసులు పోతే మీకేమైంది మంచిగా ఉన్నారు, మీరే కట్టుకోరు మీరే చేసుకోరు అని చెప్పారు. ఇంకా ఏదైనా సమస్య మీద పోతే నాతో కాదు ఆయన దగ్గరికి పోమని. శిలాపలకాలు ఎట్లా చేస్తాం రా? శిలాపలకం చెయ్యము. మనము ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో అవి ప్రజలకి చేరే విధంగా పనిచేస్తున్నాం. ఏవైతే మాకు ముఖ్యమంత్రి గారు ఒక 10 కోట్ల స్పెషల్ నిధులు ఇచ్చారో దాన్ని ప్రజలకు చేరే విధంగా పనిచేస్తున్నాం. అంతేగాని పోయి శిలాపలకం కానీ లేకపోతే అదేది కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ అవన్నీ మనం ఏమి ఇవ్వము. అది ఆయన పని అని చేస్తాం. జీవన్ రెడ్డి గారు గెలుస్తారా? తప్పకుండా గెలుస్తారు. 2 లక్షల మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే 7 నియోజకవర్గాలు తీసుకోండి, జగిత్యాల కొరుట్ల తప్పకుండా తనకు ఒక 60-70 వేల మెజార్టీ ఆ 2 ప్రాంతాల నుంచి వస్తుంది. బాల్కొండలో మొన్నటిసారి మా అభ్యర్థి 4,500తోనే ఓడిపోయాడు. ఈసారి అక్కడ టీఆర్ఎస్ చాలా మందిని జాయిన్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఒక 10-15 వేల మెజారిటీ ఈజీగా వస్తుంది. ఇక్కడ ఆర్మూర్లో ఆల్రెడీ పాత జీవన్ రెడ్డి ఉన్నాడు కదా, పాండు జీవన్ రెడ్డి, ఆల్రెడీ మొత్తం పాండు జీవన్ రెడ్డి పార్టీ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అందరు కూడా మనతోనే ఉన్నారు.
మనం తప్పకుండా ఒక 15-20 వేల మెజార్టీ ఇక్కడ తీసుకొస్తున్నాం. ఇక్కడ రూరల్కి వెళ్తే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు భూపతి రెడ్డి గారు, అక్కడ కూడా 25,000 మెజార్టీ వరకు వస్తుంది. బోధన్కి వెళ్ళండి, అక్కడ ఒక 20-25 వేల మెజారిటీ వస్తుంది. అర్బన్ ఉంది, అర్బన్లో కూడా మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం. తప్పకుండా 2 లక్షల మెజారిటీతో మేము గెలుస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వినయ్ రెడ్డి గారు. Thank థ్యాంక్ యూ you, సార్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. భోజనం చేద్దాం. చూద్దామా వేరే దగ్గరికి వెళ్ళాం, కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. భోజనం చేద్దాం. ఇంటర్వ్యూ అయిపోలేదు సార్ ఇంకా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank చూద్దాం, ఇది లాస్ట్ ఎలక్షన్ అయిద్దా ఇంకా ఉంటుందా? ఫర్ మీ ఐ థింక్ ఇట్స్ లాట్ రిజల్ట్ అడ్డీట్ అయితే ఏదైనా ఏదైనా లాస్ట్ ఇప్పుడు ఎంత సార్? బికాజ్ నేను 73 78కి వస్తుందేమో అప్పుడు మళ్ళీ ఎలక్షన్ రావాలి. అప్పుడు ముందు ఉండాలి కదా. గట్టిగానే ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేళ.